మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. దీపంలోని లక్ష్యాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. అర్థం, అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైందో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనిషి ఎలాంటివాడు అంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకం ఈ జీవితం. ఏ పరిస్థితిలో అయినా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. మీరు పై స్థాయిలో ఉన్నారని మీ క్రింది స్థాయి వారిని చులకనగా చూడకండి. కాలానికి దిశలు మార్చే శక్తి లేదు, కానీ దశను మార్చే గొప్ప శక్తి ఉంది. మారరు అని తెలిసి మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్ళతో ఎలా మసలాలో మనం నేర్చుకోవాలి, లేదా అక్కడితో వదిలేయాలి. చీకట్లోనే నక్షత్రాల కాంతి కనిపించినట్లు కష్టాల్లో ఉన్నప్పుడే మనకు వాస్తవాలు కనిపిస్తాయి. నిప్పుకు కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది. నిన్నుగా నమ్మిన వారికి ప్రాణం ఇచ్చేయి. నిన్ను వద్దు అని వదిలి వెళ్ళే వారికి దారి ఇచ్చేయి. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు నిన్ను ఎన్నడూ ఏడిపించడు. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. నీ గురించి ఇతరులు చెప్పుకునేలా ప్రవర్తించు.